మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 5 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 4 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1.5 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 1.5 కోటి, నెల్లూరు నుంచి 1.5 కోటి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో కన్నప్ప సినిమా 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలు కలిపి చూసుకుంటే 10 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి మరో 5 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా 2 వారాల్లో 47 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచు విష్ణు కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. అతని కెరియర్లో 20 కోట్లకు మించి ఎప్పుడు గ్రాస్ కలెక్షన్స్ రాలేదు. ఇది మొదటిసారి 47 కోట్ల గ్రాస్ చూశాడు. అదంతా ప్రభాస్ చలవే. ఇక ఈ 47 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 24 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. సో వచ్చిన డబ్బులన్నీ అతనికే. సో 24 కోట్లు వచ్చాయి. సో సినిమా హిట్ అవ్వాలి బాక్సాఫీస్ దగ్గర అంటే 80 కోట్లు కనీసం నెట్ షేర్ వస్తే సినిమా హిట్ అయినట్టు. 80 కోట్లకు గాను 24 కోట్లు వచ్చాయి. అంటే సినిమా కమర్షియల్గా డిజాస్టర్ బాక్సాఫీస్ దగ్గర. బట్ మంచు విష్ణుకి అంటే ఆయన కెరియర్లో హయ్యెస్ట్ గ్రాస్, హయ్యెస్ట్ షేర్ కూడా. ఇక అతనికి రావాల్సిన మిగతా డబ్బులన్నీ అంటే 180లో ఒక 20 కోట్లు వచ్చాయనుకోండి, ఇంకా 160 కోట్లు అతనికి ఓటీటీలో రికవరీ కావాలి. ఓటీటీలో అంత రికవరీ కాదు, ఒక 100 కోట్లు రికవర్ కావచ్చేమో. ఎందుకంటే హిందీ శాటిలైట్, హిందీ టీవీకి 20 కోట్లకు అమ్మాడు. ఇంకా హిందీ ఓటీటీ బ్యాలెన్స్ ఉంది, తెలుగు టీవీ బ్యాలెన్స్ ఉంది, తెలుగు ఓటీటీ బ్యాలెన్స్ ఉంది, అలాగే తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషలు బ్యాలెన్స్ ఉన్నాయి. మరి ఎంతకు పోతుందో చూడాలి. అది మన కన్నప్ప రిలీజ్ అయిన 2 వారాల్లో 47 కోట్ల గ్రాసు. ఇక ఇదే ఫైనల్. ఇంకా ఇంతకు మించి 50 కోట్లు కూడా కష్టమే. రిలీజ్ అయిన 2 వారాల్లో 47 కోట్ల గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 24 కోట్లు, సినిమా బడ్జెట్ ఏమో 180 కోట్లు. సో సినిమాకు వచ్చింది 24 కోట్లు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. బట్ సినిమా అయితే బాగుంది. నేనైతే 2 సార్లు చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 1 అవర్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో మీరు థియేటర్లో చూసింటే ఓకే, బట్ చూడకపోతే ఇక ఓటీటీకి వచ్చాక మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.